अस्मद्गुरुभ्यो नमः। कास्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम्। ॐ अस्मद्गुरुभ्यो नमः। ద్వితీయ స్కందంలోని 2వ అధ్యాయంలో ధూమాది అర్చిరాది మార్గాల గురించి చెప్పుకున్నాము. ధూమాది మార్గంలో వెళ్ళిన జీవుడు మళ్ళీ తిరిగి ఈ సంసారంలోకి వస్తాడు అని, అర్చిరాది మార్గంలో వెళ్ళిన జీవుడు పరమపదాన్ని పొందుతాడు, సాక్షాత్ ఆ భగవంతుణ్ణి పొందుతాడు అని చెప్పుకున్నాము. అలాగే పరమాత్మ యొక్క దివ్య రూప వర్ణనని చెప్పుకున్నాము. ఇంకా 3వ అధ్యాయంలో వివిధ దేవతలను ఉపాసించడము, భగవద్భక్తి యొక్క వైశిష్ట్యాన్ని గురించి చెప్పుకోబోతూ ఉన్నాము. పరీక్షిత్ మహారాజు శ్రీశుక యోగీంద్రుడితో మానవులు భగవంతుణ్ణి పొందాలి అంటే ఏం చెయ్యాలి అని అడిగితే, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత శ్రీశుకుడు భగవంతుణ్ణి పొందడం కాకుండా ఇతరమైన ఫలాలను కోరుకునేవారు దేన్ని ఆరాధించాలి అనే విషయాలను కూడా నేను చెప్తాను, నువ్వు విను అని ఇలా మొదలుపెట్టారు. బ్రహ్మ తేజస్సును కోరుకునేవాడు వేదాలకు అధిపతి అయిన బ్రహ్మదేవుణ్ణి సేవించాలి. ఇంద్రియ సామర్థ్యాలను కోరుకునేవాడు ఇంద్రుణ్ణి, సంతానాన్ని కోరుకునేవాడు దక్షుడు మొదలైన ప్రజాపతులను ఉపాసించాలి అని, సంపదలను కోరుకునేవాడు లక్ష్మీదేవిని, తేజస్సును కోరుకునేవాడు అగ్నిదేవుణ్ణి, ధనములను కోరుకునేవాడు అష్టవసువులని, బలపరాక్రమములను కోరుకునేవాడు ఏకాదశ రుద్రులను, అన్నాదులను కాంక్షించేవాడు అదితిని, స్వర్గసుఖాలను కోరుకునేవాడు అదితి సంతానమైన దేవతలను ఆరాధించాలి. రాజకాంక్ష కలిగిన వాడు విశ్వేదేవతలను, ప్రజలు తనకు అనుకూలుగా ఉండేట్లు కోరుకునేవాడు సాధ్య దేవతలను ఆరాధించాలి. దీర్ఘాయువును కోరుకునేవాడు అశ్విని దేవతలను, దేహబలాన్ని కోరుకునేవాడు భూదేవిని, పేరు ప్రతిష్టలను కోరుకునేవాడు భూలోక స్వర్గలోక అధిష్టాన దేవతలను ఉపాసించాలి. దేహ సౌందర్యాన్ని కోరుకునేవారు గంధర్వులను, అలాగే అనుకూలవతి అయిన భార్యను కాంక్షించేవారు ఊర్వశి అనే అప్సరసను, యశస్సును కాంక్షించేవారు యజ్ఞపురుషుడు అయిన విష్ణువును, అలాగే జ్ఞానాభివృద్ధిని కాంక్షించేవాళ్ళు పరమేశ్వరుని, అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవాళ్ళు పార్వతీదేవిని అని ఇలాగా ఒక్కొక్క కోరికకు ఒక్కొక్క దేవతను ఆరాధించాలి అని చెప్పారు. మరి ఇవన్నీ కోరికలు కావాలి అని అనుకునేవాడు మరి ఎవరిని ఆరాధించాలి అంటే ఆ పరమాత్మనే ఆరాధించాలి. ఆ పరమపురుషుడైన వాసుదేవుణ్ణి ఆరాధించాలి. ఏ కోరిక లేనివాడైనా సరే, అన్ని కోరికలు కావాలి అని అనుకునేవాడైనా సరే, సాక్షాత్తుగా భగవత్ సన్నిధిని కోరుకునేవాడైనా ఆ వాసుదేవుణ్ణే ప్రార్థించాలి, ఆరాధించాలి అని చెప్పారు. ఈ దేవతలకు అందరికీ కూడా అంతర్యామి అయి ఉండేవాడు ఆ పరమపురుషుడైన వాసుదేవుడే. ఆయన ఫలాన్నిస్తేనే ఈ దేవతలు మనుషులు కోరుకునే కోరికలను తీర్చగలుగుతారు. ఆయన ఇస్తేనే వీళ్ళు వాటిని ప్రసాదించగలుగుతారు. కానీ వారంతట వారు ఏ కోరికను కూడా తీర్చలేరు అని పరమాత్మ అయిన ఆ వాసుదేవుణ్ణి మనము ఆరాధించాలి అని చెప్పారు. ఎవరైతే భగవంతుణ్ణి ఉపాసిస్తూ ఉంటారో
వాళ్ళు తప్పకుండా పొందవలసినది భాగవత సహవాసము. భాగవత సహవాసం వల్లనే భగవంతుడి యందు నిశ్చలమైన ప్రేమ కలుగుతుంది. దానివల్లనే మోక్షం కూడా లభిస్తుంది. మానవులు భాగవత సంగమునే ప్రధానంగా సంపాదించాలి. భగవద్భక్తులను చేరినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా హరికథలను చెప్పుకుంటూ ఉంటారు. వాటిని వినే అవకాశం మనకు లభిస్తుంది. అలా హరికథాశ్రవణంలో మనకు ప్రీతి కలిగి సత్వ రజస్ తమస్సుల చేత కలిగే సుఖ దుఃఖ మోహములు కలగవు. మనస్సు నిర్మలమైపోతుంది. శబ్దాది విషయముల యందు వైరాగ్యం కలుగుతుంది. పరమాత్మను పొందించే భక్తి యోగము సిద్ధిస్తుంది. ఇలాంటి ఫలాలను కలిగించే హరికథల యందు ఎవరికైనా ఆసక్తి ఉండకుండా ఉంటుందా అని ఇలా శ్రీశుకుడు ఏది వినదగినదో ఆ విషయాన్ని తాను చెప్తూ ఉన్నాడు. అంటే పరమాత్మ యొక్క కథాశ్రవణాన్ని చెయ్యాలి అని చెప్పాడు శ్రీశుకుడు. ఇంకా శౌనకాది మహర్షులు సూత మహామునితో ఇలా అంటున్నారు. హే సూతముని, సుఖయోగి సర్వజ్ఞుడే కాదు, ఆయన భగవంతుడి యొక్క మనోహరమైన కథలను మధురంగా వర్ణించడంలో చాలా సమర్థుడు. ఆయన ద్వారా విషయాలను అన్నిటినీ కూడా బాగా విన్న పరీక్షిత్ మహారాజు తర్వాత ఆ శ్రీశుకుణ్ణి ఇంకా ఏమని అడిగారు అని అడుగుతూ ఉన్నారు. ఎందుకనంటే సత్పురుషుల సదస్సులో ఎప్పుడు కూడా మధురమైన శ్రీహరి కథా ప్రసంగాలే కొనసాగుతూ ఉంటాయి కదా. పరీక్షిత్ మహారాజు అనంటే ఆయన గొప్ప దైవభక్తి నిరతుడు. చిన్నప్పటి నుండి కూడా ఆటలాడుకునే సమయంలో కూడా ఆ శ్రీకృష్ణుని లీలాకథలనే ఆస్వాదిస్తూ ఉండేవాడు. మరి శ్రీశుక యోగీంద్రుడు ఎలాంటివాడు అనంటే వ్యాసపుత్రుడు, శ్రీకృష్ణ భక్తి తత్పరుడు. ఇలాంటి మహాపురుషుల సత్సంగంలో సర్వశుభంకరములైన భగవంతుడి దివ్యగుణముల చర్చలే జరుగుతూ ఉంటాయి కదా. అలా ఎవరైతే జీవితాన్ని గడుపుతారో మానవులు వాళ్ళ ఆయు ప్రమాణం అలా గడపకుండా ఉన్నట్టయితే దాన్ని ఈ కాలపురుషుడు హరిస్తూ ఉంటాడు. కాబట్టి మనము శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భవ్య గుణాలను అనుదినం కూడా వింటూ ఉండాలి, కీర్తిస్తూ ఉండాలి. అలా చేయడం వలన జీవితము సార్థకమవుతుంది. కాకుంటే అలా గనక చెయ్యనట్టయితే వ్యర్థమే అయిపోతుంది. ఆయుష్ అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఎలాగైతే వృక్షాలు జీవిస్తూ ఉన్నాయి, అలాగే గ్రామాలలో పెంపుడు జంతువులు, పక్షులు అన్నపానాదుల కోసం జీవిస్తూ ఉన్నాయి, సంతానాన్ని కంటూ ఉన్నాయి. కానీ మానవుని జీవితము వీటన్నిటికంటే కూడా విలక్షణమైనది, ఉత్కృష్టమైనది. శ్రీకృష్ణుని దివ్యలీలలను, కథలను తనివితీరా వింటూ కీర్తిస్తూ తన జీవితాన్ని సార్థకము చేసుకోవాలి. అలా చేయనివాడు గ్రామంలోని కుక్కలు, పందులు, ఒంటెలు, గాడిదలు మున్నగు జంతువుల కంటే కూడా మనిషి జీవితము నికృష్టమైనది అని అంటున్నారు 18-19 శ్లోకంలో. న యత్ కర్ణపథోపేతో జాతు నామ గదాగ్రజ అని అంటూ ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుని యొక్క లీలలను వినని చెవులే కాదు, అవి బిలములు అంటే హోల్స్ లాగా అన్నమాట. ఆయన గాథలను కీర్తింపని జిహ్వయే కాదు, అది బెకబెక ధ్వనులు చేసే కప్పజిహ్వనే అవుతుంది. ఆ ముకుందుని పాదపద్మముల కడ మోకరిల్లని శిరస్సే కాదు, దానికి చేసిన అలంకారాలన్నీ కూడా భారమే. బంగారు కంకణాలతో అలంకృతమైన చేతులు శ్రీహరి సపర్యలు కనుక చేయనట్టయితే అవి చేతులే కాదు.
శంఖచక్రాది చిహ్నాలతో శోభితమైన శ్రీహరి దివ్య రూపాన్ని దర్శింపని కన్నులు కన్నులే కావు, నెమలి కన్నులలాగా నిరర్థకములే. భగవంతుడి పవిత్ర క్షేత్రాలను సేవించని పాదములు పాదములే కావు, అవి వృక్షములలాగా స్థావరములే. భాగవతోత్తముల పాదధూళిని శిరస్సున గనుక దాల్చనివాడు బ్రతికి ఉండి కూడా చచ్చినవాడితో సమానమవుతూ ఉన్నాడు. ఈ విషయాన్నే మనకు పోతన గారు చక్కనైన పద్యంలో ప్రహ్లాద చరిత్రలో ఉంటుందన్నమాట ఈ పద్యం. కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని జూచు చూట్కులు చూట్కులు, శేషసాయిని మొక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీణులు వీణులు, మధువైరి దవిలిన మనము మనము, భగవంతు వలగును పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవుండు చెప్పడి గురుడు గురుడు, తండ్రి హరించేరు మనియడి తండ్రి తండ్రి అని అంటారు పోతన భాగవతంలో. కాబట్టి మన ఇంద్రియాలన్నింటినీ కూడా ఆ పరమాత్మ యొక్క కైంకర్యంలోనే మనము వాటిని సార్థకం చేసుకోవాలి. అలా భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు విన్న తర్వాత కీర్తించిన తర్వాత కూడా ద్రవించని హృదయము ఇనుముతో సమానము, చాలా కఠినమైనది. భగవంతుడి కథలు వింటూ ఉంటే భక్తి పారవస్యంతో హృదయమంతా కూడా ద్రవించాలి, కనుల వెంట ఆనంద బాష్పాలు కురియాలి, శరీరము పులకాంకితమవ్వాలి. అప్పుడే మన జన్మ ధన్యమవుతుంది. సూతముని, మధురమైన నీ వాక్కు మా హృదయానికి ఆహ్లాదాన్ని కలిగించింది. కాబట్టి భాగవతోత్తముడు ఆత్మవిద్యా విశారదుడైన శ్రీ శుక మహర్షికిని అలాగే పరీక్షిత్ మహారాజుకు మధ్య జరిగిన సంవాదాన్ని మాకు దయతో వినిపించండి అని ప్రార్థిస్తూ ఉన్నారు సూత మహాముని శౌనకాది మహర్షులు. మనమందరము కూడా ఆ పరమాత్మ యొక్క గుణగానాన్ని, ఆయన వైభవాన్ని చెప్పుకుంటూ దాంతో మన జీవితాన్ని సార్థకం చేసుకునేలాగా ఆచార్యులు మన అందరికీ కూడా మంగళాశాసనాలు చెయ్యాలి అని వారి పాదపద్మముల యందు ప్రార్థిస్తూ 4వ అధ్యాయంలో సృష్టిని గూర్చి పరీక్షిత్ మహారాజు ప్రశ్నించడము, శ్రీ శుకయోగి కథను ప్రారంభించడము అనే విషయాలను చెప్పుకుందాము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.